పంజాబ్ కింగ్స్ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత ఫైనల్లోకి వచ్చి ఆర్సీబీకి అగైనెస్ట్ గా 18వ సీజన్ లో కూడా ఓటమిని చెవి చూసింది. 18వ సంవత్సరంలో కూడా పంజాబ్ కింగ్స్ కి మళ్లీ నిరాశ ఎదురైంది. అయినా సరే 2025లో పంజాబ్ కింగ్స్ చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఎదురుగా ఛాంపియన్స్ టీం ఉన్నా సరే వాళ్ళ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి మరీ ఫైనల్లోకి అడుగుపెట్టారు. కానీ ఆ రోజు రాత్రి పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అందరికీ నిరాశే మిగిలింది. ఎనీవే, జరిగిపోయిన దానిని పక్కన పెట్టి ప్రెజెంట్ జరగబోయే 2026లో పంజాబ్ కింగ్స్ ఎలాంటి వ్యూహాలు రావాలి అండ్ పంజాబ్ కింగ్స్ 2026 ఐపీఎల్ మినీ యాక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరు, దాంతో పాటు 2026లో పంజాబ్ కింగ్స్ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకుందాం. ముందుగా 2025 ఐపీఎల్ లో జరిగిన మ్యాచెస్ గురించి డిస్కస్ చేసుకుంటే 2025లో పంజాబ్ కింగ్స్ ఎప్పుడూ లేని విధంగా చాలా మంచి పర్ఫార్మెన్స్ తో 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. దీనికి కారణం పంజాబ్ కింగ్స్ ప్రాపర్ న్యూ టీమ్ అని చెప్పుకోవచ్చు. పంజాబ్ కింగ్స్ 2025లో జరిగిన మెగా ఆక్షన్ లో ఆల్మోస్ట్ ఒక న్యూ టీమ్ ని సెట్ చేసుకుని శ్రేయస్ ని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రైస్ తో బై చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. 2025లో పంజాబ్ కింగ్స్ లో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా 100% ఎఫర్ట్స్ తో టీమ్ ని ఫైనల్ కి తీసుకెళ్లారు. అన్ఫార్చునేట్లీ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు 2026 మినీ యాక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఆల్మోస్ట్ అందరినీ రిటైన్ చేసుకుంది. ఒకసారి పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే జాష్ ఇంగ్లీష్, ఆరోన్ హార్దీ, గ్లెన్ మ్యాక్స్వెల్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దూబే వీళ్ళనైతే 2026 మినీ యాక్షన్ లో పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసింది. పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లో ఏదైనా సర్ప్రైజ్ ఉందా అంటే అది జాష్ ఇంగ్లీష్. ఇన్ఫాక్ట్ జాష్ ఇంగ్లీష్ బహుశా టోర్నమెంట్ అంతా ఆడడు, అందుకే రిలీజ్ చేశామని పంజాబ్ కింగ్స్ కోచ్ అయిన రికీ పాయింటింగ్ కన్ఫర్మ్ చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్ వదిలింది గ్లెన్ మ్యాక్స్వెల్ ని. ఎందుకంటే మ్యాక్స్వెల్ 2025లో అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేదు. అందుకని 2026 మినీ యాక్షన్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ ని రిలీజ్ చేసింది పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ లో అయితే ఈ సంవత్సరం మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని రిటైన్ చేసుకుని మంచిగా పర్ఫార్మెన్స్ చేయని వాళ్ళని రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎనీవే, పంజాబ్ కింగ్స్ వీళ్ళని వదిలేసిన తర్వాత పంజాబ్ కింగ్స్ దగ్గర 11.50 కోట్ల పర్స్ అయితే ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టీమ్ తో పంజాబ్ కింగ్స్ ప్రాపర్ ఒక ప్లేయింగ్ 11 సెట్ చేసి చూసినట్లయితే ఓపెనర్స్ గా ప్రేమ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, నంబర్ 3 లో ఇంతకు ముందు జాష్ ఇంగ్లీష్ ఆడుతుండేవాడు. కానీ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జాష్ ఇంగ్లీష్ ని రిలీజ్ చేసింది. దీంతో నంబర్ 3 లో ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ అయితే పంజాబ్ కింగ్స్ కి అవసరం. నంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5 లో నేహాల్ వదేరా, నంబర్ 6 లో శశాంక్ సింగ్, నంబర్ 7 లో మార్కస్ స్టైనిస్, నంబర్ 9 లో ఒమర్ జాయ్, నంబర్ 10 లో యుజ్వేంద్ర చాహల్, నంబర్ 11 లో హర్షదీప్ సింగ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా విజయ్ కుమార్. పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 అయితే చాలా స్ట్రాంగ్ అండ్ సాలిడ్ గా ఉంది కాబట్టి ఆక్షన్ లో అయితే పెద్ద ఫరక్ పడదని చెప్పుకోవచ్చు. కానీ నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ లో ఇప్పటి వరకు జాష్ ఇంగ్లీష్ ఆడేవాడు. కానీ పంజాబ్ కింగ్స్ ఇప్పుడు జాష్ ఇంగ్లీష్ ని వదిలేయడంతో నంబర్ 3 కి ఒక ప్లేయర్ కావాలి. సో పంజాబ్ కింగ్స్ అయితే నంబర్ 3 స్లాట్ కోసం ఆక్షన్ లో ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నంబర్ 3 పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓపెనింగ్ లో బ్యాటింగ్ వచ్చిన వాళ్ళ వికెట్ పడగానే నంబర్ 3 లో వచ్చే బ్యాట్స్మెన్ మరో ఓపెనర్ తో ఒక సాలిడ్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసి టీమ్ పై ఒత్తిడి లేకుండా చేయాల్సిన బాధ్యత నంబర్ 3 బ్యాటర్ దే. సో అందుకని నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ చాలా కీలకం. అందుకని పంజాబ్ కింగ్స్ అయితే ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తుంది. దాంతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్ ని కూడా వదిలేశారు. గ్లెన్ మ్యాక్స్వెల్ కి రీప్లేస్మెంట్ గా ఒక ప్రాపర్ ఆల్రౌండర్ కోసం కూడా ప్రయత్నిస్తుంది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ మినీ యాక్షన్ లో టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే నంబర్ 3 బ్యాటింగ్ పొజిషన్ కోసం డేవిడ్ మిల్లర్ ని అయినా లేదంటే వెంకటేష్ అయ్యర్ ని అయినా తీసుకోవడానికి టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో ఒక ప్రాపర్ ఫినిషింగ్ కూడా చేయగలడు కాబట్టి మొదటి ఆప్షన్ డేవిడ్ మిల్లర్ ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. లేదు ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ లో కూడా కాంట్రిబ్యూట్ చేయాలని అంటే వెంకటేష్ అయ్యర్ ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. కానీ నంబర్ 3 పొజిషన్ కీలకం, అందువలన ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ అయితే బాగుంటుంది. సో అందుకని డేవిడ్ మిల్లర్ అయితే టీమ్ కి ప్రాపర్ గా సెట్ అవుతాడు అనిపిస్తోంది. అండ్ ఆల్సో ఫారెన్ ప్లేయర్ అవడంతో టీమ్ కి కలిసి వచ్చే అవకాశం ఉంది. లేదు గ్లెన్ మ్యాక్స్వెల్ కి రీప్లేస్మెంట్ గా వెంకటేష్ అయ్యర్ ని తీసుకొని నంబర్ 3 కోసం డేవిడ్ మిల్లర్ ని తీసుకుంటే టీమ్ ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. లేదు గ్లెన్ మ్యాక్స్వెల్ కి రీప్లేస్మెంట్ గా ఒక స్పిన్ ఆల్ రౌండర్ కోసం వెళ్తే మళ్ళీ లియామ్ లివింగ్స్టన్ ని టీమ్ లోకి తీసుకుంటే బాగుంటుంది. ఫైనల్లీ రసిల్ ని కూడా టార్గెట్ చేయొచ్చు. కానీ రసిల్ అయితే నంబర్ 3 లో ఆడే ప్లేయర్ అయితే కాదు. యాండ్రీ రసిల్ ఒక ప్రాపర్ హిట్టర్ అండ్ ఆల్సో ఫినిషర్ కాబట్టి యాండ్రీ రసిల్ అయితే పంజాబ్ కింగ్స్ కి అవసరం లేదు. సో పంజాబ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ని చూసుకున్నట్లయితే డేవిడ్ మిల్లర్ ఆర్ వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్స్టన్ ని ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. 2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఏ ప్లేయర్ ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.